వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. లేడీ సూపర్ స్టార్ నయనతార ఆగస్టు చివరి వారంలో ఒక క్రేజీ న్యూస్ ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె నటించినటువంటి రెండు వేరు సినిమాలు 2 రోజుల వ్యవధిలో రానున్నాయి. మరి ఏ హీరోయిన్ అయినా ఇలా చేశారా? మరి నిజంగా లేడీ సూపర్ స్టార్ అంటే లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్నారు కదా. అయితే ఏంటి ఈ న్యూస్ ఏంటి? చివరి వారంలో 2 సినిమాలు ఏమున్నాయి? మరి నయనతారకు ఉన్నటువంటి విపరీతమైనటువంటి క్రేజ్ కు మరి ఏ సినిమాకి వెళ్తారు? మరి ఆగస్ట్ 26న యష్ నటించినటువంటి టాక్సిక్ గ్రాండ్ గా అంతర్జాతీయంగా కూడా రిలీజ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. మరి ఇందులో గంగా అనే కీలక పాత్ర పోషించింది నయనతార. మరి యష్ ఆసక్తికరంగా ఈ సినిమాలో హీరోయిన్స్ నెగటివ్ షేడ్స్ కూడా చేస్తారని చెప్పిన సంగతి కూడా తెలిసింది. మరి ఇందులో ఏదైతే కియారా అద్వానీ కానీ నయనతార కానీ నెగటివ్ షేడ్స్ ఉంటాయి అని చెప్పి కొంచెం లీక్ అయితే వచ్చింది. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళ క్యారెక్టర్స్ అంటూ మనం చూడాలి. గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఇందులో నయనతార కూడా కీలక పాత్ర పోషిస్తుంది, మన అందరికీ తెలిసిందే. మరి ఓకే, ఆగస్టు 26 ఓకే. మరి 2 రోజుల వ్యవధిలో ఆగస్టు 28 మరి కెవిన్ సరసన నయనతార నటించినటువంటి హాయ్ మూవీ, ఇది చాలా వినోదాత్మకంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెప్పి హాయ్ మూవీ కూడా వస్తున్న సంగతి మనకు తెలిసిందే. సో అయితే టాక్సిక్ వంటి పెద్ద సినిమా వచ్చేటప్పుడు హాయ్ మూవీని 2 రోజుల వ్యవధిలో రిలీజ్ చేయడం పెద్ద రిస్కే అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. కానీ అట్ ది సేమ్ టైం నయనతారకు ఉన్నటువంటి క్రేజ్ ముందు అవన్నీ పెద్ద సమస్యలే కాదు. సినిమాకి జస్ట్ పాజిటివ్ టాక్ వస్తే దూసుకెళ్ళిపోతుందంటే అసలే ఇది కామెడీ ఎంటర్టైన్మెంట్ గా వస్తుంది కాబట్టి డోంట్ వరీస్ అని కొందరు చెప్తున్నారు. ఏదేమైనా నయనతారని తప్పిస్తే ఇంకెవరికి సాధ్యం కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 రోజుల వ్యవధిలో ఒకే నెలలో ఒక వారంలో 2 రోజుల వ్యవధిలో 2 సినిమాలు. మరి నయనతార ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక మాస్ ట్రీట్ ఇవ్వడానికి రెడీగా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఆగస్టు 26న టాక్సిక్ ఎలా ఉందో చూడడానికి రెడీగా ఉందాం. అదే విధంగా ఆగస్టు 28న హాయ్ మూవీ ఎలా ఉందో చూడడానికి రెడీగా ఉందాం. మరి ఈ 2 సినిమాలు నయనతార క్యారెక్టర్ ఎలా ఉందో చూడడానికి ఆగస్ట్ లాస్ట్ వీక్ వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.